హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మెకానియన్. మన థర్డ్ సిరీస్ వచ్చేసి ఇంజనీరింగ్ మెకానిక్స్. మన థర్డ్ సిరీస్లో 52nd వీడియో వచ్చేసి రిలేషన్షిప్ బిట్వీన్ ఫ్రిక్షనల్ ఫోర్స్ అండ్ నార్మల్ రియాక్షన్. సో ఈ వీడియోలో మనము రిలేషన్షిప్ బిట్వీన్ ఫ్రిక్షనల్ ఫోర్స్ అండ్ నార్మల్ రియాక్షన్ గురించి డీటెయిల్గా డిస్కస్ చేద్దాము. ఓకేనా? సో ఇప్పుడు మనము ఫ్రిక్షనల్ ఫోర్స్కి అండ్ నార్మల్ రియాక్షన్కి మధ్యలో ఉన్న రిలేషన్షిప్ని కనుక్కుందాం. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఒక సింపుల్ డయాగ్రామ్ని డ్రా చేసిన. చూడండి, ఈ డయాగ్రామ్లో ఒక బ్లాక్ అనేది ఒక ల్యాండ్ సర్ఫేస్ మీద రెస్ట్ అయ్యి ఉంది అండ్ ఈ బ్లాక్ మీద హారిజాంటల్ డైరెక్షన్లో P అనే ఫోర్స్ యాక్ట్ అవుతుంది. సో ఎప్పుడైతే ఫోర్స్ యాక్ట్ అవుతుంది, బాడీ మూవ్ అవ్వాలనుకుంటుంది అన్నప్పుడు బాడీ ఏమవుతుంది, బాడీకి అంటే ఈ బ్లాక్ సర్ఫేస్కి అండ్ ల్యాండ్ సర్ఫేస్కి మధ్యలో ఒక రెసిస్టెన్స్ ఫోర్స్ డెవలప్ అవుతుంది. సో ఆ రెసిస్టెన్స్ ఫోర్స్ ఎట్లా యాక్ట్ అవుతుంది, ఆపోజిట్ టు ద మోషన్ ఆఫ్ ద బాడీ. సో సపోజ్ మోషన్ అనేది ఈ డైరెక్షన్లో అవ్వాలనుకుంటుంది లేదా అవుతుంది అన్నప్పుడు ఫ్రిక్షనల్ ఫోర్స్ అనేది ఈ డైరెక్షన్లో యాక్ట్ అవుతుంది. యాజ్ వి నో, వెయిట్ అనేది కిందికి యాక్ట్ అవుతుంది, దాన్ని బ్యాలెన్స్ చేయడానికి నార్మల్ రియాక్షన్ అనేది యాక్ట్ అవుతుంది. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే టూ రియాక్షన్ ఫోర్సెస్ని కన్సిడర్ చేస్తున్నా. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే వెయిట్కి రియాక్షన్ ఫోర్సే ఈ నార్మల్ రియాక్షన్ అండ్ అప్లైడ్ ఫోర్స్కి రియాక్షనే ఇది ఫ్రిక్షనల్ ఫోర్స్. ఓకే, ఇప్పుడు ఈ టూ రియాక్షన్ ఫోర్సెస్కి నేను రిజల్టెంట్ కనుక్కుంటున్నా. రిజల్టెంట్ ఎట్లా కనుక్కుంటా అంటే ఇక్కడ మీరు చూడండి, ఈ టూ ఫోర్సెస్ ఒక పాయింట్ దగ్గర యాక్ట్ అవుతున్నాయి. కాంకరెంటా కాదా? అంటే టూ ఫోర్సెస్ అనేది ఒక పాయింట్ దగ్గరనే యాక్ట్ అవుతున్నాయి అండ్ ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే దాని రిజల్టెంట్ కూడా ఈ టూ ఫోర్సెస్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ నుంచే పాస్ అవుతుంది కదా. సో దీన్ని చూస్తే మనకి ఏం గుర్తొస్తుంది, ప్యారలలోగ్రామ్ లా ఆఫ్ వెక్టర్స్, అవునా కదా? సో ఇది ఒక ప్యారలలోగ్రామ్ని రిప్రజెంట్ చేస్తుంది అనుకోవచ్చా లేదా? సో ప్యారలలోగ్రామ్ని రిప్రజెంట్ చేస్తే ఈ వాల్యూ ఎంత ఉంటుందో ఈ వాల్యూ కూడా అంతే ఉంటుంది. ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అండ్ ప్యారలల్. సో ఇది ఈక్వల్, ఇది ఈక్వల్ అండ్ ఇది ప్యారలల్, ఇది ప్యారలల్. సో ఎఫ్ఆర్ ఇది కూడా ఎఫ్ఆర్ఏ, ఇది ఎన్ అయితే ఇది కూడా ఎన్ఏ. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే చూడండి, రిజల్టెంట్కి అండ్ నార్మల్ రియాక్షన్కి మధ్యలో యాంగిల్ ఎంత ఉందో కనుక్కుంటున్నా. రిజల్టెంట్కి అండ్ నార్మల్ రియాక్షన్కి మధ్యలో యాంగిల్ ఎంత ఉందో కనుక్కుంటున్నా. దాన్నే మనము యాంగిల్ ఆఫ్ ఫ్రిక్షన్ అని అంటాము. సో నేను ఏ ట్రిగ్నోమెట్రిక్ రేషియో అప్లై చేస్తున్నా అంటే tan θ అప్లై చేస్తున్నా. సో tan θ అంటే చూడండి, tan θ is equals to ఆపోజిట్ బై అడ్జసెంట్. సో tan θ is equals to ఫ్రిక్షనల్ ఫోర్స్ బై నార్మల్ రియాక్షన్. సో అది వచ్చేసి మన ఫస్ట్ ఈక్వేషన్. ఓకేనా? సో నెక్స్ట్ ఈక్వేషన్ ఏంది, నేను ఇందాకనే మీకు ప్రీవియస్ వీడియోలో ఒక వెరీ 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 ఇంపార్టెంట్ కాన్సెప్ట్ చెప్పిన. ఆ కాన్సెప్ట్ ఏంది, F is equals to mu r లేకపోతే F is equals to mu n. r అన్న n అన్న సేమ్, జస్ట్ ఏమంటారు సింబల్ ఒకటి డిఫరెంట్. సో F is equals to mu into n, అది వచ్చేసి ఫ్రిక్షనల్ ఫోర్స్ ఫార్ములా. సో ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే నేను ఏం చేస్తున్నా అంటే ఈ n ఇటు పంపించిన. సో mu is equals to ఎంత అయింది, F by n. ఓకేనా? ఈ F అంటే ఫ్రిక్షనల్ ఫోర్సే. సో FR by n. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఈ టూ ఈక్వేషన్స్ని చూడండి. ఈ టూ ఈక్వేషన్స్ చూసి మీకు ఏమర్థమైంది, FR by n. సో tan θని నేను మ్యూ తోటి ఈక్వల్ చేసుకోవచ్చా, ఎందుకంటే tan θ is equals to, ఓకే ఇట్లా రాసుకుందాం, tan θ is equals to FR by n which is equals to mu. అవునా కదా? సో ఈ రెండు దీనికి ఈక్వల్ అంటే ఇప్పుడు నేను tan θని మ్యూ తోటి ఈక్వల్ చేసుకోవచ్చు కదా. సో tan θ is equals to mu అంటే ఏంది, కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇదంతా బాగుంది. ఓకే, ఇదంతా మీకు క్లియర్గా అర్థమైంది. ఫోర్స్కి అండ్ నార్మల్ రియాక్షన్కి ఫ్రిక్షనల్ ఫోర్స్కి రిలేషన్షిప్ ఏంది. సో tan θ is equals to mu మనం ఎట్లా డెడ్యూస్ చేసినాం దీంట్లోకించి అనేది అంతా అర్థమైంది. అయితే నేను ఈ డయాగ్రామ్ని ఎందుకు వేసుకున్నా, ఈ డయాగ్రామ్ నుంచి మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రిక్షన్ని అంటే డ్రై ఫ్రిక్షన్లని డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్రిక్షన్స్ని డిఫైన్ చేసుకుంటాము. ఓకేనా? సో ఇప్పుడు మనము డ్రై ఫ్రిక్షన్లో సబ్ టైప్స్ అంటే డ్రై ఫ్రిక్షన్ క్లాసిఫికేషన్, డ్రై ఫ్రిక్షన్ని మనం ఫర్దర్గా డివైడ్ చేసుకుంటే ఎన్ని టైప్స్ ఆఫ్ ఫ్రిక్షన్ ఉంటాయి అవంటే ఏందో మనము ఇప్పుడు క్లియర్గా చూద్దాం. సో ఇప్పుడు అది అర్థం చేసుకోవాలంటే నా ప్రీవియస్ వీడియోలో మీరు చూసుకున్నట్టయితే అప్లైడ్ ఫోర్స్కి ఫ్రిక్షనల్ ఫోర్స్ మధ్యలో గ్రాఫ్ వేస్తే ఎట్లుంటుంది ఈ సిచ్యువేషన్లో.
నేను మళ్ళీ ఒకసారి మీకు బ్రీఫ్ అప్ చేస్తా. సింపుల్, నేను ఒక సిచ్యువేషన్ని కన్సిడర్ చేసిన. ఆ సిచ్యువేషన్ ఏంటంటే ఈ బ్లాక్ అనేది ఒక ల్యాండ్ సర్ఫేస్ మీద రెస్ట్ అయ్యి ఉంది. ఓకే, రెస్ట్ అయి ఉంది. అండ్ నేను హారిజాంటల్ డైరెక్షన్లో ఒక ఫోర్స్ అప్లై చేస్తున్నాను. ఆ డైరెక్షన్ ఆ ఫోర్స్ వచ్చేసి ఏంది, పి. అయితే బాడీ ఎప్పుడైనా మూవ్ అవ్వాలనుకుంటుంది లేదా మూవ్ అవుతుందంటే టూ సర్ఫేసెస్కి మధ్యలో ఒక రెసిస్టెన్స్ ఫోర్స్ డెవలప్ అవుతుంది. ఆ రెసిస్టెన్స్ ఫోర్స్ పేరేంది, ఫ్రిక్షనల్ ఫోర్స్. సో ఇప్పుడు ఏంటంటే ఈ పి అప్లై చేయడం వల్ల బాడీని మూవ్ చేయాలనే కదా మనం అట్లా మూవ్ చేయాలన్నప్పుడు మనం అప్లై చేసే ఫోర్స్ వల్ల ఏమవుతుందంటే ఆపోజిట్ సైడ్లో ఒక రియాక్షన్ ఫోర్స్ డెవలప్ అవుతుంది. దట్ ఈస్ నథింగ్ బట్ ఫ్రిక్షనల్ ఫోర్స్. అయితే ఇప్పుడు ఆ పీకి ఎఫ్కి మధ్యలో గ్రాఫ్ వేస్తే ఏందో చూద్దాం. మీరు చూడండి, 1 నుంచి స్టార్ట్ అయ్యి 49 న్యూటన్ వరకు నేను ఫోర్స్ అప్లై చేసిన. ఓకే, సో ఓకే, నేను ఇప్పుడు ఈ టోటల్ పిఎఫ్ గ్రాఫ్ని 3 పార్ట్స్గా డివైడ్ చేసుకున్నా. కేస్ 1 0 to A, కేస్ 2 ఎట్ A, కేస్ 3 A to B. ఓకే, ఇప్పుడు ఫస్ట్ కేస్ 1 చూసుకుందాం, 0 to A. సో కేస్ 1లో ఏమవుతుంది చూడండి, P1 నుంచి స్టార్ట్ చేయండి. 1 2 3 4 5 6 7 8 అట్లా పీ ఫోర్స్ని పెంచుకుంటా పోండి 49 వరకు. ఏమవుతుందంటే మీరు 1 to 49 మధ్యలో ఏ నెంబర్ ఫోర్స్ అప్లై చేసినా కానీ 23 24 ఎంత ఫోర్స్ అప్లై చేసినా కానీ బాడీ అనేది మూవ్ కాదు. ఎందుకు మూవ్ అవ్వట్లేదు, రీజన్ ఏంది? ఇట్ సైడ్ ఫోర్స్ ఏమైనా యాక్ట్ అవుతుందా? ఎస్, ఇట్ సైడ్ ఒక ఫోర్స్ యాక్ట్ అవుతుంది. అంటే ఒకవేళ అట్లాంటి ఫోర్స్ యాక్ట్ అయితేనే కదా బాడీ అనేది ఈ ముందుకు పోవడం కూడా స్టాప్ అవుతుంది. చూడండి, సిగ్మా ఎఫెక్ట్స్ అప్లై చేద్దాం. ఇప్పుడు రైట్ హ్యాండ్ సైడ్ ఏం యాక్ట్ అవుతుంది, ప్లస్ పి, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మైనస్ ఎఫ్ఆర్ ఈక్వల్స్ టు 0. అంటే పి ఎఫ్ఆర్ రెండు సేమ్ ఉన్నట్టే కదా. సపోజ్ ఇక్కడ 1 అప్లై చేసినా అనుకోండి, 1 మైనస్ ఎఫ్ఆర్ కూడా ఎంత అప్లై చేస్తుంది, 1 అప్లై చేస్తుంది. అప్పుడే కదా టోటల్ ఫోర్స్ యాక్టింగ్ ఎక్స్ డైరెక్షన్ 0 ఉంటే బాడీ అనేది స్టేబుల్గా ఉండేది. సిమిలర్గా P2 పెట్టుకుంటే బాడీ మూవ్ అవ్వట్లేదంటే ఎఫ్ఆర్ కూడా 2 అప్లై చేస్తున్నట్టే. ఎందుకంటే ఇక్కడ 2 అప్లై చేస్తేనే కదా బాడీ అనేది 2 - 2 = 0, సిగ్మా ఎఫెక్ట్స్ = 0 అయిందంటే బాడీ అనేది రెస్ట్లో ఉండేది. సో అట్లా మీరు 49 వరకు పీ ఫోర్స్ 49 వరకు ఎంతనో పెట్టండి, ఎఫ్ఆర్ అనేది దాన్ని కౌంటర్ ఫోర్స్ యాక్ట్ చేసి బాడీని స్టేబుల్గా ఉంచుతుంది. సో అంటే దాని అర్థమైంది, అప్లైడ్ ఫోర్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఫ్రిక్షనల్ ఫోర్స్. ఓకే, అయితే మనము ఇందాక డిస్కస్ చేసిన ఫార్ములా ఏంది, F = mu × n, F/n = tan θ = mu. అయితే ఇప్పుడు మనము ఒక ఫ్రిక్షన్ని డిఫైన్ చేస్తున్నాం. దాన్ని ఏమంటామంటే స్టాటిక్ ఫ్రిక్షన్. అంటే స్టాటిక్ అంటే ఏంది, రెస్ట్. అంటే బాడీ రెస్ట్లో ఉన్నప్పుడు డెవలప్ అయ్యే ఫ్రిక్షన్నే మనం ఏమంటామంటే స్టాటిక్ ఫ్రిక్షన్ అంటాము. చూడండి, రెస్ట్లో ఉన్నప్పుడు ఒక ఫ్రిక్షనల్ ఫోర్స్ యాక్ట్ అవుతుంది కదా, దాన్ని స్టాటిక్ ఫ్రిక్షన్ అని అంటాము. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఈ సిచ్యువేషన్లో 0 to A సిచ్యువేషన్లో ప్రొడ్యూస్ అయ్యే ఫ్రిక్షన్ని మనం స్టాటిక్ ఫ్రిక్షన్ అని అంటాము. F = mu అని ఉందా, mu సబ్స్క్రిప్ట్ S × n. ఎందుకు సబ్స్క్రిప్ట్ S అని పెట్టుకున్నాము అంటే ఇది స్టాటిక్ ఫ్రిక్షన్ కాబట్టి ఐడెంటిఫై చేయడానికి S అని పెట్టుకున్నాము. సో అర్థమైందా, బాడీ రెస్ట్లో ఉన్నప్పుడు డెవలప్ అయ్యే అంటే బాడీ రెస్ట్లో ఉన్నప్పుడు ఇట్లాంటి ఫోర్సెస్ యాక్ట్ అయినప్పుడు రియాక్షన్ ఫోర్స్, అదే రెసిస్టెన్స్ ఫోర్స్ ఏదైతే యాక్ట్ అవుతుందో అదే స్టాటిక్ ఫ్రిక్షన్. ఓకే, నెక్స్ట్ కేస్ 2 ఎట్ A అంటే ఎట్ పాయింట్ A. P = 50. నేను 50 అప్లై చేసినప్పుడు ఏమవుతుందంటే అది ఇంకా మ్యాక్సిమం ఫోర్స్, ఆ ఫ్రిక్షనల్ ఫోర్స్ అనేది మ్యాక్సిమం అంతే. ఇంకా అంటే 50 అప్లై చేస్తే బాడీ రెడీగా ఉంది ఇంకా మూవ్ కావడానికి. ఓకే, దాన్నే మనం ఏమంటామంటే లిమిటింగ్ ఫ్రిక్షన్ అని అంటాం. లిమిటింగ్ అంటే ఇంకా మ్యాక్సిమం ఫ్రిక్షనల్ ఫోర్స్, అది అంటే ఒక బాడీ నుంచి ప్రొడ్యూస్ అయ్యే మ్యాక్సిమం ఫ్రిక్షనల్ ఫోర్స్ అంటే మ్యాక్సిమం స్టాటిక్ ఫ్రిక్షనల్ ఫోర్స్ అనుకోండి. అంటే దీనికంటే ఒక పాయింట్ ఎక్కువ పెరిగినా బాడీ మూవ్ అవ్వడం స్టార్ట్ అయిపోతుంది. అంటే దిస్ ఇస్ ద మ్యాక్సిమం ఫ్రిక్షనల్ ఫోర్స్. అర్థమైందా? అప్పుడు దాన్ని మనం ఏమంటామంటే లిమిటింగ్ ఫ్రిక్షన్ అని అంటాం. ఏమనంటాం? లిమిటింగ్ ఫ్రిక్షన్. సో F = mu L × n, L కాబట్టి. ఓకే, ఇది అంత ఇంపార్టెంట్ కాదు, బట్ నేను మీకు చెప్తున్నా. సో నార్మల్ అయితే లిమిటింగ్ ఫ్రిక్షన్ అని డెఫినేషన్ ఇచ్చేస్తాడు. సో నెక్స్ట్ కేస్ 3 అంటే A నుంచి B వరకు. అంటే ఇప్పుడు ఏం చేసేసినాము, P50 దాటేసింది. అంటే Pని 51 52 53 అట్లా అప్లై చేసుకుంటూ పోతున్నాం. అట్లా అప్లై చేయడం వల్ల ఏమైంది చూడండి. అట్లా అప్లై చేయడం వల్ల ఫస్ట్ ఫ్రిక్షన్ అనేది తగ్గిందా లేదా?
తగ్గిన తర్వాత ఫ్రిక్షన్ అనేది కాన్స్టెంట్కి వచ్చేసింది. అంటే బాడీ మోషన్లో ఉన్నప్పుడు, అంటే ఈ బాడీ మోషన్లో ఉన్నప్పుడు డెవలప్ అయ్యే ఫ్రిక్షన్ ఏమంటామంటే కైనెటిక్ ఫ్రిక్షన్ అని అంటాం. కైనెటిక్ ఫ్రిక్షన్ లేదా డైనమిక్ ఫ్రిక్షన్ అని కూడా అంటాం. ఓకే, నాకు తెలిసి మ్యాక్సిమం డైనమిక్ అనే అంటారు. సో బాడీ మోషన్లో ఉన్నప్పుడు డెవలప్ అయ్యే ఫ్రిక్షన్ని డైనమిక్ ఫ్రిక్షన్ అని అంటాము. సో F ఈజ్ ఈక్వల్స్ టు మ్యూ సబ్స్క్రిప్ట్ K ఇంటూ N. అంటే కైనెటిక్ కాబట్టి లేకపోతే డైనమిక్ కాబట్టి K పెట్టుకోరు. సో F ఈజ్ ఈక్వల్స్ టు మ్యూ K ఇంటూ N. సో డ్రై ఫ్రిక్షన్లో మనకి ఈ 3 టైప్స్ ఆఫ్ ఫ్రిక్షన్ ఉంటుంది. సో ఈ డైనమిక్ ఫ్రిక్షన్ని ఫర్దర్గా ఇంకో 3 టైప్స్ డివైడ్ చేస్తారు. స్లైడింగ్ ఫ్రిక్షన్, రోలింగ్ ఫ్రిక్షన్. స్లైడింగ్ ఫ్రిక్షన్ అంటే ఏంది? బాడీ స్లైడ్ అవుతున్నప్పుడు, ఇప్పుడు ఇది ఇట్లా బాడీ స్లైడ్ అవుతున్నప్పుడు డెవలప్ అయ్యే ఫ్రిక్షన్ని స్లైడింగ్ ఫ్రిక్షన్ అంటాం. ఎందుకు డైనమిక్ ఫ్రిక్షన్లకి ఎందుకు వచ్చిందంటే బాడీ మోషన్లు ఉంది, ఆ మోషన్లో కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ మోషన్స్ కదా. సో స్లైడ్ అవుతున్నప్పుడు ఒక టైప్ ఆఫ్ ఫ్రిక్షన్ ఉంటుంది, రోల్ అవుతున్నప్పుడు ఒక టైప్ ఆఫ్ ఫ్రిక్షన్ ఉంటుంది. సో స్లైడ్ అయ్యేటప్పుడు ప్రొడ్యూస్ అయ్యే ఫ్రిక్షన్ని స్లైడింగ్ ఫ్రిక్షన్ అంటాము. బాడీ రోల్ అయితే అప్పుడు డెవలప్ అయ్యే ఫ్రిక్షన్ని రోలింగ్ ఫ్రిక్షన్ అని అంటాము. సో క్లియర్గా అర్థమైందా ఇక్కడ వరకు? సో నా వీడియోస్ ఏమన్నా మీకు కొంచెం యూస్ఫుల్ అయితే తెలుసు కదా ఏం చేయాలో, రైట్.